ధన్యవాదాలు నాకు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశంలో బాక్సింగ్ గారు చేరడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇంతకు ముందు నుంచే పార్టీతో బాక్సింగ్ గారికి సంబంధాలు ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు పార్టీ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయినప్పటికీ కూడా మేము అనంతరం వెళ్ళవెళ్ళగా ఫోన్లు చేస్తూ మీరు ఖచ్చితంగా పార్టీలో ఉండాలి, మీ నాయకత్వంలో మేమంతా పనిచేయాలి, మాకు ఒక తండ్రిలాగా పార్టీలో మీరు ఉంటే మాకు అదే సంతోషం, మీరు ఒక ఎంతైనా అనుభవజ్ఞులైన నాయకులు ఉంటే పార్టీ మరింత బలపరిచే విధంగా కృషి చేస్తారని చెప్పేసి నేను ఆయనకి చెప్పడం జరిగింది. గతంలో చెప్పినట్టుగానే నిన్న సాయంత్రం తానే ఫోన్ చేసి రవి గారు నేను కూడా హైదరాబాద్కి వస్తున్నాను, మరి ఎప్పుడు బయలుదేరదాం అని చెప్పగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మళ్ళీ పార్టీని మేము సిపిఎంలో పనిచేసినప్పుడు కానివ్వండి, ఆర్ఎస్పీలో పనిచేసినప్పుడు కానివ్వండి, అదే పూర్వ వైభోగం మళ్ళీ తీసుకొస్తాం అన్న నమ్మకం నాకు కలిగింది. వెంటనే మనం పొద్దున్నే ట్రైనింగ్కి వెళ్ళాలి, మీరు 4 గంటలకు లేచి రెడీ అయ్యి 4:30 వరకు 5 గంటల వరకు రైల్వే స్టేషన్లో ఉండాలని చెప్పేసి వారికి మేము చెప్పడం జరిగింది. నేను చెప్పిన సూచనల మేరకు వారు నిన్న రాష్ట్ర కమిటీకి హాజరవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇందులో మనం చర్చించుకోదగ్గ విషయం ఏంటంటే మనం పనిచేసేది పోస్టుల కోసం కాదు, అదొకటి మనం తెలుసుకోవాలి. సీనియర్ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తూ మనకి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. మనకు చాలా చిన్న వయసు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉండేది మనమే కాబట్టి సీనియర్ నాయకులకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి పొద్దున్నే పార్టీ రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తమన్న గారికి, అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేశన్న గారికి నేను విన్నపం చేయడం జరిగింది. నా ఇష్టపూర్వకంగానే నేను ఈ బాధ్యతలను మన బాల్సింగ్ నాయక్ గారికి ఇస్తున్నాను. అలాగే అదేవిధంగా బాల్సింగ్ నాయక్ గారి నాయకత్వంలో మా కామారెడ్డి జిల్లాను మరింత బలపరుస్తాం. ఆయనతో మేమందరం కూడా కలిసికట్టుగా నడుస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర కమిటీ సమావేశం సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రేపటి నుంచి ఇక కామారెడ్డిలో ఇన్ని రోజులైతే ఇంకా మంచి కార్యక్రమాలు చేసినాం. రేపటి నుంచి ఇంకా ఆట మొదలవుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలో అన్ని పార్టీలలో ఉన్న నాయకులందరూ కూడా ఎస్పీ పార్టీలో వచ్చే విధంగా ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్లీనరీలో కూడా మా కామారెడ్డిని అత్యధిక సంఖ్యలో మా కామారెడ్డి ప్రజలనే నిలబెడతామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ పేరున మరోసారి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం.